నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణంలోని చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫేక్ అని విమర్శించారు. బడ్జెట్లో ప్రవేశపెట్టిన నగదు ఎక్కడా ఖర్చు చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వంపై ప్రజలు గళం విప్పాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజలందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నారు. కోవూరు నియోజకవర్గంలో గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని దినేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్లో కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంత కూడా కనీసము 25-30% కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన దాఖలాలు. బీసీ సప్లై నిధులు దుర్వినియోగం చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దుర్వినియోగం చేశారు. ప్రజలకు అందాల్సిన డబ్బులు ఎక్కడ కూడా అందట్లేదు. ఇవాళ ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక రాంగ్ మనకి పంపిస్తున్నారు. పరిశ్రమ అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. ఇవాళ పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. బడ్జెట్లో జరుగుతున్న లోటుపాట్లన్నీ కూడా మనం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరం కూడా గలమెత్తాలని చెప్పి ఈ రోజున కోవూరు నియోజకవర్గ ప్రజానీకంతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఫేక్ బడ్జెట్